హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన వైజాగ్ వంటలు. రండి, ఈరోజు మన రెసిపీ బీట్రూట్తో పులిహోర డిఫరెంట్గా. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రైస్ 1 కప్పు, కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర, పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, బీట్రూట్ తురుము కప్పు, ఆయిల్, సాల్ట్. పులిహోర కాబట్టి పులుపు కోసం నేను 1 నిమ్మకాయ పిండి రసం తీసుకుని ఇలా పెట్టుకున్నానండి. చూడండి. ఓకేనండి, నేను ముందు స్టవ్ ఆన్ చేస్తున్నానండి. దాని మీద నేను కళాయి పెట్టాను. కళాయి వేడెక్కిందండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, అల్లం తురుము, తర్వాత జీడిపప్పు అండి, కరివేపాకు, ఫ్రెండ్స్ ఈ పులిహోరలో నేను పసుపు వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే పసుపు వేస్తే పులిహోర అయిపోతుంది. బీట్రూట్ పులిహోర కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. పోపు దినుసులో బాగా వేగినాయి ఫ్రెండ్స్. వెంటనే బీట్రూట్ తురుము వేసుకుందాం. ఓకేనండి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ పులిహోర చాలా హెల్దీ. పిల్లలు బీట్రూట్ కూర అంటే చాలామంది పిల్లలకే కాదు పెద్దలకు కూడా నచ్చదు. ఒకసారి ఇలా డిఫరెంట్గా మీరు చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ ఫుడ్ ఇది. బీట్రూట్ని ఇలాగ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఓకేనండి, మన బీట్రూట్ అయితే ఆయిల్లో మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఈ రైస్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి. చూడండి, అన్నం ముందు మనం ఇలా ఉడికించుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మన పులిహోర బాగుంటుంది. ఓకేనండి, నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను. మనం ఈ రైస్లోకి ఈ వేయించి పెట్టుకున్న తురుముని, బీట్రూట్ తురుముని ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనం ఈ బీట్రూట్ వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న మిశ్రమాన్ని అంతా రైస్లో వేసుకున్నాను. మొత్తం అదంతా ఒకసారి చేతితో కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకోవాలి. మరి అన్నాన్ని గట్టిగా నొక్కేయకండి, స్లోగా ఇలా కలుపుకుంటూ. అయిపోయింది ఫ్రెండ్స్ మన రైస్ అయితే. ఇప్పుడు ఇందులో ఇందాక నేను 1 నిమ్మకాయ పులుపు చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ పిక్కలు తీసి ఆ పులుపుని ఇందులో వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. నిమ్మరసం అంతా మొత్తం కలిసేలా కలుపుకుందాం. కలిసింది ఫ్రెండ్స్. దీంట్లో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకోసారి కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా బీట్రూట్ని తింటారు. ఈ పులిహోర అయిపోయింది ఫ్రెండ్స్. మన బీట్రూట్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన బీట్రూట్ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. నేను టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మామూలు పులిహోర కానీ పులిహోర చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లోని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.